వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ తెలుగు డబ్బుడు మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ మూవీ రీసెంట్ గా తమిళ్లో రిలీజ్ అయింది. మంచి టాక్ వచ్చింది, బీభత్సమైన కలెక్షన్స్ వచ్చాయి, యునానిమస్ గా రెస్పాన్స్ వచ్చింది మూవీకి. సో దాన్ని ఇప్పుడు థియేట్రికల్ గా రిలీజ్ చేయలేదు తెలుగులో, కానీ ప్రెసెంట్ తెలుగు డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, బట్ సాంగ్స్ ఎక్కడక్కడ కుదరలేదు తెలుగు డబ్బింగ్ సాంగ్స్ అనేవి. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే, దానికంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కాదు, మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీ అందరికి నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే, టూరిస్ట్ ఫ్యామిలీ బాగుంది గైస్, చాలా బాగుంది. చాలా సింపుల్ గా కూల్ గా ఉండే ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ అని చెప్పాలి. స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీయే, కానీ ఎమోషన్స్ మాత్రం పీక్స్ వర్కౌట్ అయినాయి. చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ వచ్చే లైట్ నోటెడ్ ఫన్ అంతా ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా చాలా బాగుంది. మూవీ నీట్ గా ఉంది. అండ్ స్టోరీ కూడా పెద్ద బేబచ్చమైన స్టోరీ ఏం కాదు, చాలా సింపుల్ స్టోరీయే. మన హీరో శ్రీలంకన్ తమిళియన్స్, శ్రీలంక నుంచి అక్కడ జీవించలేక సరిగ్గా మన ఇండియాకి వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు సరిగ్గా సెటిల్ అయ్యారా లేదా, అసలు ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఈ మూవీ అయితే. సో నేను చెప్పింది చాలా చిన్న స్టోరీ లైనే, కానీ మూవీలో మాత్రం చాలా ఉంటుంది. ప్రతి ఎమోషన్ టచ్ అవుద్ది మీకు. ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్, సన్ ఎమోషన్, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్, ఒకరితో ఒకళ్ళు రిలేషన్స్, ఒకరితో మంచిగా ఉంటే మనతో ఎలా ఉంటారు, నలుగురితో మాట్లాడాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎలాంటి సమయంలో పక్క వాళ్ళతో తోడుగా ఉండాలి అనేది మూవీ కాన్సెప్ట్ వచ్చేసి చాలా బాగుంది. రావాలి ఇలాంటి మూవీస్ చాలా చాలా రావాలి. చాలా సింపుల్ గా ఉండే మూవీ, ఏం ఎక్స్పెక్ట్ చేయకోకుండా చాలా ఫ్రీగా ఫ్యామిలీతో చూసే మూవీ ఇది. ఎక్కడ అడల్ట్ సీన్స్ కూడా లేవు. సినిమా మొత్తం మీద ఒక ప్యూర్ ఎమోషన్ అని చెప్పాలి. మీకు అక్కడక్కడ ఫన్ వస్తుంది, ఎమోషన్ అయితే బీభత్సంగా వర్కౌట్ అయింది. నాకైతే ఎమోషన్ ని పిండేశారని చెప్పాలి, అంత బాగుంది మూవీ. ఒకటనే కాదు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ పర్టికులర్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. ప్రతి ఎమోషన్ కి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ స్కోర్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. అండ్ అలాగే ఆ స్ట్రీట్ లో ఉండే ప్రతి ఫ్యామిలీ క్యారెక్టర్ కి ఒక డిజైనింగ్ ఉంది. క్యారెక్టర్ కి బాగా స్టోరీ రాసుకోవడమే కాదు, దాని ఎగ్జిక్యూషన్ లో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పాలి డైరెక్టర్. అండ్ అలాగే పెర్ఫార్మెన్సెస్ లో ఇక చూసుకోక్కర్లేదు, సిమ్రాన్ గారు యాజ్ యూజువల్ మంచి హోమ్లీ వైఫ్ లాగా అనిపించారు. అండ్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్, కొడుకు క్యారెక్టర్ తను ఏం చేయలేకపోతున్నాడనే బాధ, ఇవన్నీ ప్రతి ఎమోషన్, కోర్ ఎమోషన్ టచ్ చేసిందని చెప్పాలి. ఒక ఫ్యామిలీ డ్రామా, నీట్ గా ఉండే ఒక ఫ్యామిలీ డ్రామా. సో ఎక్కువగా ల్యాక్ చేయకుండా వీడియోని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మూవీని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. మస్ట్ వాచ్ మూవీ ఇదైతే. సో నేను ఫుల్లీ రికమెండ్ చేస్తున్నాను. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.